అందరికీ నమస్కారం. ఈరోజు వ్యాపార అభివృద్ధి సంబంధించిన ఒక పాయింట్ని మీతో డిస్కషన్ చేస్తాను. దానికన్నా ముందు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీ అందరి కస్టమర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కానీ, వాట్సాప్ నెంబర్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ ఏదైనా మీ దగ్గర ఉన్నాయా? అవి లేదు అంటే అది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. కాంటాక్ట్ డీటెయిల్స్ మన వ్యాపార అభివృద్ధిలో ఒక సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎక్కడైనా ఒక పెద్ద మాల్లో కానీ ఒక బ్రాండెడ్ షోరూంలో ఒక ప్రోడక్ట్ కొన్నారనుకోండి, దాంతోపాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చే ఉంటారు. వ్యాపారస్తులు ఏదైనా కొత్త ప్రోడక్ట్ కానీ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏదో ఒక రూపంలో మీకు ఆ మెసేజ్ వచ్చేటట్టు చూస్తారు. అదేవిధంగా ప్రతి వ్యాపారస్తులు కూడా వాళ్ళ కస్టమర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. పాత కస్టమర్స్ తోటి రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంటో మెయింటైన్ చేయడము, కొత్త కస్టమర్స్ డీటెయిల్స్ కూడా మనం కలెక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కానీ చిన్న చిన్న రూల్స్ పాటించండి. కొత్త కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగి తీసుకుని వాళ్ళ అనుమతితోటి సేవ్ చేసుకొని ఏ ప్రోడక్ట్ కొన్నారు అనేది ఒక చిన్న పదాన్ని యాడ్ చేసుకోండి. అది మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఇన్ కేసు మీరు క్రియేట్ చేసుకుంటే కనుక వాళ్ళకి చెప్పండి, మీలాగా వాట్సాప్ గ్రూప్ ఉన్నది, దాంట్లో మేము యాడ్ చేస్తాము. ఏదైనా ఆఫర్ కానీ ప్రమోషన్ కానీ చేసినప్పుడు లేదా కొత్త ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే మేము మెసేజ్ పంపిస్తాము అని అలాగా కమ్యూనికేట్ చేయండి. అన్నెసరీగా మెసేజ్ పంపించొద్దు. మీరు మాత్రమే పోస్ట్ చేసేట్టు మీరు ఆ సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకోండి. సో అట్ ది సేమ్ టైము మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఆ కస్టమర్కి షేర్ చేయండి. అలా చేయడం వలన ఇమీడియట్గా సర్వీస్ కావాలన్నా ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా మీతోటి మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. ఆ విధంగా ట్రస్ట్ అనేది బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మీరు యాడ్ క్రియేట్ చేసి ఆ మెసేజ్లో పోస్ట్ చేసినంత మాత్రాన కస్టమర్ వచ్చేసి వెంటనే మీ దగ్గర కొంటాడు అని కాదు. అదేంటంటే మీ దగ్గర అవైలబుల్లో ఈ ప్రోడక్ట్ ఉన్నది అని చెప్పడానికి, రెండు మీ బిజినెస్ని తనకి రిమైండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రేపనగా ఏదైనా కస్టమర్ కొనాలి అంటే కనుక మీ బిజినెస్ నేమ్ ఫస్ట్ గుర్తుకు రావాలి. ఆ విధంగా ఈ కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో మోస్ట్లీ ఈ చిన్న పాయింట్ మీ అందరికి ఉపయోగపడిందని చెప్పి అనుకుంటున్నాను. పెంచు యాప్ అనేది బిజినెస్ పీపుల్కి వాళ్ళ యాడ్స్ని వాళ్ళే ఈజీగా తయారు చేసుకుని వేరే సోషల్ మీడియా గ్రూప్స్లో పోస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగింది. కొత్త యూజర్స్కి ఫ్రీ క్రెడిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్రీ క్రెడిట్స్ తోటి యూజ్ చేసుకుని యాడ్ని క్రియేట్ చేసుకుని మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోండి. ప్రజెంట్ ఇది గూగుల్ ప్లే స్టోర్లో లిస్ట్ అయ్యి ఉన్నది. థ్యాంక్ యూ.